హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చాలా ఈజీగా అన్నది ఈ వీడియోలో అన్నది చెప్తాను. చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చండి వర్క్ బ్లౌజ్. ముందుగా మనం హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేసుకుందాం. దానికోసం మనం సెంటర్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ముందు సెంటర్ మార్కింగ్ అన్నది చూసుకుని లైనింగ్ పార్ట్ అన్నది సెంటర్కి వచ్చేటట్టు వర్క్ బ్లౌజ్ అన్నది సెంటర్కి అన్నది పెట్టుకుని మనం కుట్ అన్నది మనం వర్క్ వేసాం కదా, దాని పక్కనే వచ్చి పడేటట్టు అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకోసం మళ్ళీ టర్న్ చేసుకుని జస్ట్ అక్కడ వర్క్ ఉన్నది కదా, వర్క్ పక్కనే స్టిచ్ అన్నది పడేటట్టు స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనకు వర్క్ ఫినిషింగ్, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఏం కనిపించట్లేదు. ఇప్పుడు దీనిపైన అన్నది ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి టర్న్ అవ్వడానికి ఈజీగా అన్నది ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియో కటింగ్ వీడియో అన్నది పోస్ట్ చేస్తానండి. వర్క్ బ్లౌజు ఏ విధంగా బిగినర్స్ కోసం అన్నది ఏ విధంగా కట్ చేయాలన్నది వీడియో అన్నది పోస్ట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అన్నది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరు లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ అన్నది రెడీ అయిపోయింది కదా, సేమ్ 2 హ్యాండ్స్ కూడా అలా రెడీ చేసుకుని ఇప్పుడు లో కటింగ్ అన్నది నేను ఇప్పుడు తీసుకుంటానండి. కుట్టేటప్పుడే లో కటింగ్ తీసుకుంటాను. నేను కట్ చేసినప్పుడైతే లో కటింగ్ ఒక 1/2 ఇంచ్ అన్నది లోతుకి అన్నది పెట్టుకుని ఇలా కుట్టుకొని ఇలా కట్ చేసుకుంటాను. అలా అయితే మనకి ఈజీ అన్నది తెలుస్తుంది, కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే రెండు ఒకే టైప్లో వచ్చేసినట్టు వస్తాయి. అందుకోసం వర్క్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా చేస్తే కనుక బాగుంటుంది. బిగినర్స్కి అయితే ఈ టిప్ అన్నది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది చూడండి, మనం సెంటర్ పార్ట్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఏ ఒక్కటైనా సరే వర్క్ బ్లౌజ్కి అయితే మాత్రం సెంటర్ పార్ట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అన్నది వేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పార్ట్ నుంచి చూడండి, బ్యాక్ పార్ట్ అన్నది ముందు ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. అటు ఎక్కువ ఇటు తక్కువ వస్తుంది, అలా రాకుండా నేను సెంటర్ పార్ట్లోంచి ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాను బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్లౌజ్ అన్నది మనం టర్న్ చేసి తిప్పుకొని వర్క్ పక్క నుంచే స్టిచ్ పడేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. రెండు లైనింగ్ బ్యాక్ పార్ట్ అన్నది మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా చూడండి. అక్కడ చిన్న వర్క్ ఒకటి వచ్చింది కదా పైకి, సేమ్ విధంగా కట్ వచ్చేటట్టు కొంచెం తిప్పుకుంటూ నేను స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. కట్స్ దగ్గర ఇలా కొంచెం పైకి లేపుకుని స్టిచ్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుందండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు కుట్టు అన్నది పక్కనే పడేటట్టు, వర్క్ పక్కనే పడితే కనుక మనకి ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది. చూడండి, మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. అక్కడ కొంచెం తేడా వచ్చింది, నేను అక్కడ స్టిచ్ అన్నది వేసుకుంటాను. చూడండి, కొంచెం అలా వచ్చింది కదా, అందుకోసమని నేను మళ్ళీ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఒకసారి కట్ చేయకుండానే మనం చెక్ చేసుకోవాలండి. వాటికి 2 సార్లు చెక్ చేసుకుని మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ముందే కట్ చేస్తూ ఉంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు అన్నది నెక్ రౌండ్ అన్నది తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అక్కడ చిన్న చిన్న ఏంటబ్బా కట్ వర్క్ టైప్లో వచ్చింది కదా, కట్ వర్క్ టైప్లో ఉన్నది ఆ విధంగానే కట్ చేస్తాను నేను. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. మనకి తిరగడం అన్నది బాగా తిరుగుతుందండి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఫోల్డింగ్ అన్నది బాగా జరుగుతుంది. అందుకోసం చిన్న చిన్న టక్స్. ఇప్పుడు ఏంటమ్మా ఇలా కర్వ్స్ వచ్చినాయి కదా, అక్కడ కూడా ఏంటంటే కట్ వర్క్ వచ్చింది కదా, అక్కడ కూడా చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకుని ఒక్కసారి ముందు చూడండి ఎలా వస్తుంది అన్నది. ఒకసారి మొత్తం అంతా ఇక్కడ కర్వ్స్ దగ్గర కట్ వర్క్ వచ్చింది కదా, అక్కడ కూడా లాక్కోవాలి మనం కరెక్ట్గా. ఇప్పుడు దీనిపైన అన్నది ఒక స్టిచ్ అన్నది వేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి బాగా తిరుగుతుందండి. ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా, అక్కడ నుంచి నేను ఆపేసి నెక్స్ట్ అక్కడ ఫోల్డింగ్ దగ్గర కుదరట్లేదు కట్ వర్క్ అన్నది,
కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు పక్క రౌండ్ తిరుగుద్ది కదా, అక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన అన్నది స్టిచ్ వేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా టర్న్ చేసుకోవడం అందరికీ తెలుసు కదండి. ఆ విధంగా టర్న్ చేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నట్టుగానే మనం డాట్ అన్నది ముందుగా మెయిన్ డాట్ అన్నది మనం మార్కింగ్ వీడియోలో చూపించాను కదండి. ఫస్ట్ వీడియో ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా, కటింగ్ వీడియోలోనే నేను మార్కింగ్ ఏ విధంగా వేసుకోవాలన్నది చూశాను. సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసిన విధంగానే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నది స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ అన్నది వేసాను. 4 ఇంచెస్ పొడవు, 3.5 అన్న ఉండాలండి ఆర్మ్ రౌండ్ దగ్గరది. చూడండి డాట్స్ అన్నది రెడీ అవని మనకి చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందన్నది ఫ్రంట్ పార్ట్ డాట్స్. సేమ్ రెండో దానికి కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అన్నది వేసుకోవాలి. మనం మెయిన్ డాట్కి వచ్చేటట్టు ఇప్పుడు ఆర్మ్ దగ్గర డాటు మనం మార్కింగ్ ఎలా వేసుకుంటే కనుక మెయిన్ డాట్కి ఈ ఉక్స్ పట్టీ దగ్గర డాట్ ఉంటుంది కదా, అక్కడికి మధ్యలోకి వచ్చేటట్టు అన్నది మనం చూసుకుని డాట్స్ అన్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం మెయిన్ డాట్ల దగ్గర కొంచెం అన్నది షేప్ బెల్ట్ కోసం అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది పెట్టుకోవాలి. అడిగిన ఓ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, దానిపైన ఇంకో ఫ్యాబ్రిక్ అన్నది పెట్టుకుని ఈ విధంగా బిగినర్స్ అయితే కనుక ఇలా స్టిచ్ చేయండి. చాలా ఈజీగా అన్నది ఉంటుంది, మనకి ఖర్చు అన్నది కనిపించదు. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు పెట్టుకోవాలి, అడిగిన లైనింగ్ పెట్టుకోవాలి. దానిపైన ఇంకా మనం ఎక్స్ట్రా ఇంకొకటి పెట్టుకుంటాం కదండి షేప్ బెల్ట్ కోసం, ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా పైన పెట్టేసుకుని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కనుక మనకి షేప్ బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేస్తాం కదా, ఇది టర్నింగ్ తిరగడానికి కూడా మనం చిన్న టక్స్ 2 టక్స్ ఇచ్చుకుంటే మనకి అక్కడ కర్వ్స్ దగ్గర కొంచెం టర్నింగ్ అన్నది బాగా తిరుగుతుంది. దానిపైన ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. అడిగిన పైన కూడా మనం క్లాత్ అన్నది తీసుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలండి. కింద జస్టింగ్ అండి వీడియోలో చూపించిన విధంగా అడిగి నుంచి క్లాత్ అన్నది మడత పెట్టుకోవాలి, పైనుంచి క్లాత్ అన్నది మడత పెట్టుకొని మనం ఫోల్డింగ్ అనేది చేసుకుని స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది. ఎటువంటి ఖర్చు కనిపించకుండా చాలా ఈజీగా అన్నది షేప్ బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది మనకి షేప్ బెల్ట్ అన్నది ఎంత బాగా వచ్చిందో. ఇంకొంచెం షేప్ బెల్ట్ అడిగిన చూడండి ఖర్చు ఎక్కడ కనిపించట్లేదు. ఈ విధంగా అన్నది ఈ వీడియో. ఇప్పుడు ఉక్స్ పట్టీ అన్నది చూడండి, ఉక్స్ పట్టీ కోసం ఇంకోండి ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు, కాజా పట్టీ కంటే ఒక 5 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు అన్నది క్లాత్ అన్నది మనం తీసుకోవాలి. ఉక్స్ పట్టీకి అయితే తక్కువ, కాజా పట్టీకి అయితే కొంచెం ఎక్కువ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ తీసుకుని దానిపైన స్టిచ్ అన్నది వేసుకోవడానికి చూడండి 2 ఈక్వల్గా వస్తున్నాయా, డాట్స్ అయ్యి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అన్నది కూడా ఈ 2 కూడా ఇలా మనం పెట్టుకుని అన్నది చూసుకోవాలి. ఏ ఒక్కటి తేడా వచ్చినా మళ్ళీ మనం కొంచెం కుట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా బిగినర్స్ కోసం చిన్న టిప్ అండి. మనం వెంటనే కుట్టేయకూడదు, అతికేసాం కదా అని కుట్టేస్తే కనుక మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. డాట్స్ ఉక్స్ పట్టీ దగ్గర డాట్ అన్నది 2 ఈక్వల్గా అన్నది రావాలి. మన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితేనే అలా 2 ఈక్వల్గా అన్నది వస్తుంది. ఒకటి పైకి ఒకటి కిందకి వస్తే చూడటానికి బాగోదు కదా, అందుకోసం అన్నది ఈ టిప్ అన్నది ఫాలో అవ్వండి. ఈ విధంగా కాజా పట్టీ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ కూడా స్టిచ్ అన్నది వేసుకుందాం. మనకు కరెక్ట్గానే వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చిన వలన ఇంకా స్టిచ్ అన్నది వేసుకుందాం. మనం కుట్టేటప్పుడే ఎక్స్ట్రా దారాలు అన్నవి ఉంటే కనుక స్టిచ్ అన్నది వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల
మనకి ఎక్స్ట్రా దారాలు ఏమన్నా పోగులు ఉంటే ఫినిషింగ్ అన్నది కొంచెం మిస్ అవుద్ది. అందుకోసం ఎక్స్ట్రా దారాలన్నీ కూడా మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేద్దాంలే అంటే మర్చిపోతాం. అందుకోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుని ఉక్స్ పట్టి కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, రెండు మనకి ఈక్వల్గా అన్నది వచ్చినాయి. ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అన్నది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది కూడా ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే ఒక షోల్డర్ పెద్దది, ఒక షోల్డర్ చిన్నది అన్నట్టు వచ్చేస్తుంది. అందుకోసం కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే షోల్డర్ కూడా చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ కుట్టేటప్పుడు కూడా మనం చివరన రఫ్ అన్నది తీసుకోవాలి. రఫ్ తీసుకుంటే మనకి కుట్లన్నీ ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, రెండు చెక్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి, అదన్నది మనం కట్ చేసుకోవాలి. అందుకోసం ప్రతిదీ చెక్ చేసుకునే బ్లౌజ్ అన్నది కుట్టాలండి. ఈజీగా కుట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, వీళ్ళకి పని ఏమున్నది అన్నట్టు అనుకుంటారు. బ్లౌజ్ కుట్టడం కూడా చాలా కష్టం అండి, చాలా ఆర్ట్ కూడా ఉండాలి. మనం ఫ్రంట్ బ్యాక్ అన్నది చూసుకుని ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేటట్టే మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అన్నది రాకుండా మనకు కరెక్ట్గా అన్నది ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ అన్నది జాయింటింగ్ అయిపోయింది. రెండు సైడ్స్ కూడా అదేవిధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ పెట్టి మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలండి. మనం ఆది బ్లౌజ్ పెట్టి ఎంత లూజ్ ఉన్నది అన్నది చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ అన్నది వేసుకుని సైడ్ జాయింట్స్ అన్నది చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నా సరే ఒకసారి చెక్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే కనుక అస్తమాటు అలా ఉండదు. ఒకవేళ తక్కువ ఎక్కువ రావచ్చు కదా, అందుకోసం అన్నది సేమ్ ఇక్కడ కూడా మనం కింద కూడా మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఎంతవరకు లూజ్ వచ్చిందా ఏంటా అన్నది చూసి దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటే మనకు బ్లౌజ్ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి, చిన్న రఫ్ అన్నది లాక్కుంటే ఇలా అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే